హాయ్ అండి అందరికీ. నేను మీ హిమ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మాస్ గార్డెన్ వరల్డ్. రసాలూరే రసగుల్లా లేదా చాలా స్వీట్ మెమరీగా ఉండే 90s కిడ్స్కి దీన్ని తేనె మిఠాయి లేదా రసగుల్లా అని కూడా అంటారు. చాలా చాలా బాగుంటుంది. చాలా ఈజీగా సింపుల్ ప్రాసెస్తో ఇంట్లో ఉన్న వస్తువులతోనే ఈ రసగుల్లా స్వీట్ అనేది రెడీ చేసేసుకోవచ్చు. చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. ప్రాసెస్ కూడా చాలా తక్కువ. ఎలాంటి స్వీట్ తినాలనిపించినా ఇది ఈజీగా చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దానిలోకి మైదా పిండి తీసుకోవాలి. 2 కప్పులు. ఈ కప్పు తోటి 2 కప్పులు మైదా పిండి తీసుకోవాలి. తర్వాత ఒక పించ్ ఆఫ్ సాల్ట్ అయితే యాడ్ చేసుకొని ఒక స్పూను వెన్నపూస యాడ్ చేసుకోవాలన్నమాట. వెన్నపూస బదులు నెయ్యి కానీ డాల్డా కానీ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. చాలా చాలా బాగుంటుంది. అలా నెయ్యి కానీ వెన్న కానీ వేయటం వల్ల మనకి ఇది గట్టి పడకుండా స్మూత్గా అనేది వస్తుంది. కొద్దిగా ఫుడ్ కలర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఫుడ్ కలర్ నచ్చిన వాళ్ళు ఫుడ్ కలర్ బదులుగా బీట్రూట్ని చక్కగా పీల్ చేసుకుని రసం తీసుకుని వేసుకున్నా కూడా మనకి కలర్ వస్తుంది. లేదంటే డ్రాగన్ ఫ్రూట్ కూడా వేసుకోవచ్చు. నాకు రెడ్ డ్రాగన్ ఫ్రూట్ దొరకలేదు, వేద్దాం అనుకున్నాను. స్టవ్ మీద ఒక మందపాటి బాండి పెట్టుకొని ఒక కప్పు 2 కప్పులు మైదా పిండికి 1 కప్పు పంచదార 1 కప్పు వాటర్ వేసుకొని రోలింగ్ బాయిల్ అయ్యి కొంచెం లైట్గా జిగురు ఇలా చేతికి పట్టుకుంటే జిగురు అయ్యేలాగా ఉండాలి. అలా పాకం వచ్చిన తర్వాత దాన్ని పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలి. ఈలోపు మనము ముందుగా కలిపి పెట్టుకున్న పిండి ఉంది కదా, దాన్ని చపాతీ పీట మీద ఇలా ఒత్తుకోవాలన్నమాట. చపాతీ లాగా చేసేసుకొని ఇలా క్యాప్ తీసుకొని ఏదైనా వాటర్ బాటిల్ కానీ లేకపోతే థమ్స్అప్ బాటిల్ క్యాప్ కానీ ఇలా తీసుకొని ఇలాగ కట్ చేసుకుంటే మనకి ఈ ప్రాసెస్ అనేది సింపుల్గా చేసేసుకోవచ్చు. స్టవ్ మీద మందపాటి బాండి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఈ కట్ చేసుకుని అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాం కదా, ఇవి ఆయిల్ హీట్ అయిన తర్వాత డీప్ ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ హైలో పెడితే మనకి ఇది లోపల అనేది ఫ్రై అవ్వకుండా పైనే మాడిపోతుంది అనమాట. అలా కాకుండా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఈ పాకంలో యాడ్ చేసేసుకోవాలి. 2 సార్లు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వీటి మొత్తాన్ని యాడ్ చేసేసుకొని ఒక అరగంట పాటు పక్కన పెట్టారంటే ఎంతో ఏమీగా నోట్లో చూస్తూ ఉంటేనే నోట్లో పెట్టేసుకోవాలని కలర్ఫుల్గా ఉండే తేనె మిఠాయి లేదా రసగుల్లా అనేది చక్కగా రెడీ అయిపోతుంది. చాలా బాగుంటుందండి. మీరు కూడా చేస్తారా? కామెంట్ సెక్షన్లో ఎలా వచ్చిందో తెలియజేసి ఒక లైక్ చేసి మన ఛానల్ని ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.